రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ల పేరుతో పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క వివరాలను తెలపాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతికుమారి గారు ఆదేశాలు జారీ చేశారు 2 రోజుల క్రితం. అవి వచ్చినటువంటి డాటాను చూసి సీనియర్ ఆఫీసర్లు ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి సంఘటనగా తెలుస్తూ ఉన్నది. 32 శాఖల్లో 120 హెచ్ఓడీలకు కలిపి దాదాపు 1049 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్లుగా ఈ లెక్కలు తేల్చింది. ఈ 1049 మంది కూడా రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ స్టేట్లో ఉన్నటువంటి జీతం ఎంతైతే ఉన్నదో ఆ జీతాన్ని ఇప్పటి వరకు కొనసాగినట్లుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు ఒక్కొక్క వ్యక్తికి 1,50,000 రూపాయలు జీతం, అట్లాగే వారికి అటెండర్ కమ్ వెహికల్ కూడా అరేంజ్మెంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడండి, ఒక వ్యక్తికి 1,50,000 జీతం అంటే సగటున అరే ఎంతమంది ఉన్నారు బై లోకల్లా ఇక్కడ బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, డిగ్రీలు అనేక ఇవన్నీ చేసి ఏం లేక ఊళ్ళో ఉపాధి పనికి పోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి 1,50,000 రూపాయలు అటెండర్ ప్లస్ వెహికల్ కూడా ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి 1,50,000 రూపాయలు జీతం ఇచ్చే బదులు ఒక వ్యక్తికి 25,000 నుంచి 30,000 అంటే వీళ్ళనే మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయింది, పని కూడా వాళ్ళు సక్రమంగా చేయలేరు. వాళ్ళను మళ్ళీ కంటిన్యూ చేసుకుంటా పోతా ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటిది అసలు? అవి 1,50,000 ఒక వ్యక్తికి ఇచ్చే బదులు ఒక వ్యక్తికి 25,000, 30,000 ఒక నిరుద్యోగికి, ఒక యువతకి ఇస్తే ప్రోత్సాహంగా ఉంటుంది. గవర్నమెంట్ జీతం అన్నట్టు ఉంటుంది. ఒక వ్యక్తి పనిచేసే 1,50,000 జీతంలో 5 నుంచి 6 వ్యక్తులకు ఉపాధి దొరుకుతుంది. అంటే సగటున ఇప్పుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 1,049 మంది అంటే దాదాపు 5,000 నుంచి 6,000. అంటే ఇంకొక ఈ లెక్కలు కూడా కంప్లీట్ కావాలి. ఒకవేళ 2,000 వరకు కూడా ఇట్లాంటి రిటైర్మెంట్ అట్లాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉండే అవకాశం ఉన్నది. 2,000 మంది అంటే దాదాపు 25,000, 30,000 పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు. ప్రైవేట్ జాబులు దొరకక కూలి పనులు, ఇంట్లో వ్యవసాయ పనులకు పోతా ఉన్నారు ఊర్లలో. వీళ్ళందరూ కూడా డిగ్రీలు, పీజీలు, ఉస్మానియా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు అక్కడిక్కడ చేసి ఒకసారి వాళ్ళ పరిస్థితిని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఏం కథ? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఇది మాత్రం ఒకటి వీళ్ళని వెలికి తీయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అంటే ఇప్పటికీ జనాలకు ఒక ముచ్చట తెలిసింది. 1,049 మంది ఉన్నారనంటే జనాలకు ఒక క్లారిటీ అనేది ఇచ్చిర్రు. కాకపోతే ఈ బాధ్యతను కూడా తీసుకోండి, ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఒక బాధ్యతను తీసుకోండి, వీళ్ళందరినీ కూడా తొలగించి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించండి. మీరు